కొందరు రోడ్ల మీద అడ్డదిడ్డంగా బండ్లను పార్కింగ్ చేస్తుంటారు. వెనక పొంట వచ్చేటోళ్ళు ఏడవోతే మాకేందన్నట్టే ఉంటారు. వాళ్ళ బండి ఎవటి మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అయినా కూడా వాళ్ళకు పట్టనట్టే ఉంటారు. అన్న జరా బండి పక్కకు తీయచ్చు కదా అంటే ఉల్టా అన్నోళ్ళ మీదే మస్తు రుబాబు చేస్తుంటారు. అయితే ఏంది ఇప్పుడు అని కైక్కుండలేస్తారు కూడా. గా చిత్తూరుకి వెళ్ళి మేయర్ మేడం కూడా రోడ్డు మీద గట్నే అడ్డంగా బండి పెట్టిందట. ఇక ఆ బండిని తీయమన్నారు పోలీసు వాళ్ళు. గంతే అటెంక ఏమైందో చూసిరా పోర్రి. నిన్ని అలా పార్కింగ్ పంచాయతీలు ఎట్లయితున్నాయో చాలా మందికి అనుభవమే ఉంటుంది. గల్లీలలో అపార్ట్మెంటుల్లో బజారుకు పోయిన కాడ బండి పార్కింగు తలకాయలు వలగొట్టుకునేంత పెద్దగా అవుతున్నాయి. అయితే ఈ చిత్తూరు మేయర్ మేడం గాంధీ జయంతి కదా అని సెంటర్ కాడికి వచ్చిందట. ఇక కారును రోడ్డు మీద పార్కింగ్ పెట్టిండు అలా డ్రైవరు. మేరోళ్ళ బండి చేయబట్టి ఆ తొవ్వేంట మస్తు ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ఆడ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న సిఐ సార్ వచ్చి బండిది బాబు అని డ్రైవర్కి చెప్పిండట. గంతే ఇక పంచాయతీ మోపైంది. అటు మేయర్ మేడం సిఐ మీదకి గరమయ్యే వరకు ఐషికి తైషి అన్నట్టే సిఐ సార్ కూడా చిర్రున లేచిండు. మీరేం తమాషాలు చేస్తురా? మేయర్ అయితే ఎడబడితే ఆడ బండ్లు పెట్టవచ్చా? నేను డ్రైవర్కు బండి తీయమని చెప్పిన, మిమ్మల్ని తీయమని అనలే కదా, నడివిట్లా మీరెందుకు వస్తున్నారు మేడం అని గట్టిగానే మొత్తుకున్నాడు. ఇక పక్కపొంటే ఉన్న లేడీ పోలీసు మేయర్ మేడాన్ని కారెక్కించి వెళ్ళిపోమన్నది. సిఐ సార్ ఏమో నువ్వు 5 ఏళ్ళ పొలిటీషియన్ కావచ్చు, నేను 60 ఏళ్ళు వచ్చేదాకా సర్వీస్ చేసే పోలీస్ అన్నట్టే తగ్గేదలే అనుకుంటా సలసల మసిలిపోయిండు. ఇక ఈ లొల్లి పంచాయత్ చూసి ఖచ్చితంగా ఆమె ప్రతిపక్ష పార్టీ మేయర్ అయి ఉంటుంది అనుకునేరు. కాదు, గవర్నమెంట్ మారంగానే మేడం కూడా వైసీపీకి వెళ్ళి టీడీపీలకు జంప్ అయింది. అయినా ఏ పార్టీ అయితే ఏంది, సిటీకి ప్రథమ పౌరురాలే ఇట్లా రూల్స్ తప్పి అడ్డదిడ్డం బండ్లు పార్కింగ్ చేస్తే పబ్లిక్ ఏం చెప్తుంది? మేయర్ గారే రూల్ పాటించనప్పుడు మందిని పాటించమని అడిగే అర్హత ఉంటుంది అని చిత్తూరు పబ్లిక్ కూడా గరం అవుతురట.